అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. రత్నమ్మ. నమస్తే. మాది పెంచులకోన మీద గోనపల్లి. నాకు 10 సంవత్సరాల నుంచి పిల్లకాయలు లేకుండా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఒక ఆమె యానాదమ్మ ఆమె పేరు, ఆమె వచ్చి ఇక్కడ చూపించుకునింది. పలానా ఆండాల మేడం దగ్గరికి పో, నీకు పిల్లకాయలు పుడతారు, ఇబ్బంది లేదు అని అనింది. ఆమె సరేలే అని చెప్పి మా అమ్మ తీసుకొని వచ్చింది. ఆ మాటతో కూడా తీసుకొని వచ్చి మేడం దగ్గర నేను ఏడుస్తూనే మాట్లాడినాలే, మేడం అంటే నాకు పిల్లకాయలు లేరు మేడం అంటే, నీకు అన్నీ బాగున్నాయి, ఇబ్బంది లేదు, నేను నీకు ఆమెను పుడతారు, ఇబ్బంది లేదు, నువ్వు అది టెన్షన్ పెట్టుకోద్దని చెప్పింది. ఆమెను అలాగనే ఆమె చెప్పినట్టు అన్నీ తీసుకుంటా బాగా ఆమె చెప్పినట్టు చేసుకుంటున్న మజ్జిగి సెలవు వస్తువులు వాడుకోమని చెప్పింది. అట్లే వాడుకున్నాను. 4 నెలలు ఆడినా. 5 నెలల్లోగా నాకు ప్రెగ్నెంట్ అయినాను. మళ్ళీ ఇక్కడికి ఎదురు చూపించుకుంటా ముందులు ఆడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఆపరేషన్ కూడా ఆడికి కూరిపోతాం కలా అయిపోతాను మా అమ్మలు అంటా నిండ్రు. వద్దు నా ఆండాల మేడం కాడికి పోతాను, నేను ఎక్కడ ఆడ చూపించుకోనని గొడవ చేసేదాన్ని. ఆడికి పోవద్దు, నేను ఆడికి పోను, అంకాడికి పోతాను. ఆమె తీసుకొచ్చింది ఇక్కడికే. తీసుకొచ్చి శుద్ధంగా నాకు అమ్మాయి పుట్టింది. బాగా ఆపరేషన్ చేసిన సారు మేడం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. మళ్ళా కాడ అబ్బాయికి కాడ ఇక్కడికే వచ్చిన చూపించుకున్నా. మళ్ళీ అబ్బాయి పుట్టిండు. అబ్బాయి పాపకి ఎంత వయసు ఇప్పుడు? అమ్మాయికి 17. బాగున్నారు. నా తల్లి దయ వల్ల ఆండాల మేడం దగ్గర నాకు బాగున్నది. నా తల్లితో సమానం అని ఇప్పుడు కూడా నాకు మేడం అంటే. అందుకే పెంచులకోన నుంచి కూడా టెన్షన్లో పోతానే టెన్షన్లో పడి బస్సులు దూరం 2 బస్సులు మారాలి వచ్చేసినాను మేడం. అది నా శాస్త్రం. మీరందరూ కూడా మేడం నమ్మి చూపించుకోండి. చెప్పిందంటే మాట చెప్పిందంటే ఆమె తప్పదు, పర్వాలే నాకు. అందుకని ఎంతమందికి 2-3 కూడా పంపించిన ఇక్కడికి. మేడం వర్షానికి మంచిది. ఈ రోడ్డుగా మేడం మాటలు నేను ఎంతంత గౌరవిస్తాను. అందుకని అంత దూరం నుంచి కూడా రాగలిగినా ఇప్పటికి. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది లేకుండా బాగున్నాను మేడం. సార్ దయ వల్ల, మేడం దయ వల్ల ఇప్పుడు ఈరోజు మనిషిగా నేను నిలబడి ఉన్నాను. నాకు నేనే మా భర్తకి చెప్పే ఈ విధంగా బాగున్నాను. నా మాటకి మించిపాడు మేడం దయ వల్ల, సార్ దయ వల్ల మేము బాగున్నాం. ఇది నా శాశ్వతం. థ్యాంక్ యూ.